హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, దేవరాజ్ సినిమా మన నిన్న థియేటర్లో రిలీజ్ అయింది. సో కాస్త మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చినప్పటికీ కలెక్షన్స్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏకంగా టాప్ 5లో కూడా కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. మరి ఈ దేవరాజ్ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్గా మన తెలుగులో చూసుకుంటే టాప్ 5లో ఏ లిస్ట్లో ఉన్నాయి సార్? ఏ మూవీస్ ఉన్నాయి? దేవర సినిమా ముందు నుంచి కూడా రిలీజ్ అవ్వబోతుందని వచ్చినప్పటి నుంచి దాని మీద నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఒకరు తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత ఉంది. దానికి కూడా ఆబ్వియస్ కారణాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా దాన్ని ఖండించడం కానీ, తన పట్ల ఒక సానుభూతి చూపడం ఎవరెవరో చూపించారు, సంబంధం లేని వాళ్ళంతా చూపించారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ చూపించలేదు. చాలా కఠినంగా ఉన్నాడు. అట్లాగే సీనియర్ ఎన్టీఆర్ తనకి దైవం అని చెప్పుకునే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి జరుగుతుంటే కూడా దానికి కూడా కావాలనే వారం రోజులు అపాయింట్మెంట్ ఇవ్వకుండా లేటుగా అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత కూడా నేను బర్త్డే ఫంక్షన్ ముందే బుక్ చేసుకునేసాను, రాలేకపోతున్నానని చెప్పాడు. సో అలాగా ఏమైందంటే ఇటు సీనియర్ ఎన్టీఆర్ భక్తులకు కావచ్చు, తెలుగుదేశం అభిమానులకు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ పట్ల బాగా వ్యతిరేకత వచ్చింది. దాన్ని వ్యతిరేకత పెంచే విధంగా బాలకృష్ణ రియాక్ట్ అయ్యాడు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళు మెచ్యూరిటీగానే జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్నారు. చంద్రబాబు ఏంటి, గతంలో జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకున్నాడు. బట్ లోకేష్ రంగంలో దించినాక కొంతవరకు దూరం పెట్టాడు. ఎందుకంటే ఇతను కూడా నేను సీఎం అవ్వాలని అప్పట్లో చిన్నపిల్లడి ఆ టైంకి ఇతను. సో అతను జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని కళ్ళగండం ఇవన్నీ ఉంటే చంద్రబాబు ఆలోచించాడు, రేపు పొద్దున్న ఇది ఇబ్బంది అవుతుంది. అప్పటికి ఇంకా లోకేష్ ఇప్పటి స్థాయి ఒక నాయకత్వానికి ఎదగలేదు. సో లోకేష్ పట్ల బాగా నెగిటివ్గా ఉంది. అందుకు ఈ టైంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తే లోకేష్ని ఇతను ఈజీగా డామినేట్ చేసేస్తాడు. ఇతనికి ఎందుకంటే అనర్గళంగా మాట్లాడడం కానీ, హావభావాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన కరిష్మా కూడా ఉంది. అందుకని చంద్రబాబు రాజకీయంగా అతను ఆలోచించింది కరెక్టే. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఒక పెద్ద హోప్ వచ్చి దాని తర్వాత పడిపోయేసరికి ఇబ్బంది అయింది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీనే తొక్కేయాలనుకున్నారు. అందుకని 2001లో మన తారక రత్నతో 9 సినిమాలను ఒకరోజు ఓపెనింగ్ చేశారు. ఎందుకంటే ఇతని కెరీర్ని ఆదిలోనే మొగ్గలోనే తుంచేద్దాం అనేది నందమూరి ఫ్యామిలీ కావచ్చు, కమ్మ సెక్షన్ కావచ్చు వీళ్ళు అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళ మదరు బ్రాహ్మణు, ఈ మదర్ని ఇతను పెళ్లి చేసుకోవడం కూడా, హరికృష్ణ పెళ్లి చేసుకోవడం కూడా వాళ్ళ ఎవరికి ఇష్టం లేదు. ఇంకా సైలెంట్గా ఉన్నారు అంతే. సో అలాగా వాళ్ళని దూరం పెట్టారు. కానీ అప్పుడు కూడా చంద్రబాబు ఎప్పుడైతే రాజకీయాల్లో ఇతను ఉపయోగించుకుందాం అనుకున్నాడో నందమూరి ఫ్యామిలీలో కూడా వాటిని పరిష్కరించి ఇతనికి తన బంధువుల అమ్మాయి నార్ని కుటుంబం నుంచి పిల్లని ఇప్పించి అవన్నీ చేశాడు చంద్రబాబు. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్కి దానివల్ల తనకి పెరిగింది, తనకి పట్టు పెరిగింది. నందమూరి ఫ్యామిలీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా కూడా ముందుకు రాగలిగాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జూనియర్ ఎన్టీఆర్ హర్ట్ అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అంతవరకు ఓకే. కానీ తనకి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ మెంబర్గా కొన్ని రకాల తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని స్పందించాల్సి ఉంటుంది. అవి చేయలేదు. జూనియర్ స్ట్రిక్ట్గా ఉండిపోయాడు. దీన్ని వైసీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. వైసీపీ వాళ్ళు ఎక్కడ చంద్రబాబు సభ జరిగినా, లోకేష్ సభ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్ అని చెప్పి ఒక బ్యాచ్ని దింపడం, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, రాజకీయాల్లోకి రావాలని స్లోగన్స్ ఇప్పించడం, ఇవన్నీ వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకున్నారు. సో దానివల్ల చంద్రబాబుకి లోకేష్కి ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళు హుందాగానే బిహేవ్ చేస్తారు. ఎక్కడ కూడా ఈవెన్ లోకేష్ కూడా యువకాలం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి రమ్మని, తెలుగుదేశంలో యాక్టివ్గా రమ్మని నేను ఆహ్వానిస్తున్నానని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఓపెన్గా ఎక్కడ వ్యతిరేకంగా బిహేవ్ చేయలేదు. కాకపోతే బాలకృష్ణ చేశాడు. ఎందుకంటే బాలకృష్ణకి రాజకీయాలు తెలియవు. అతను లోపల ఒకటి బయట ఒకటి దాచుకునే వ్యక్తి కాదు. కాబట్టి అతను చేసేస్తాడు. చంద్రబాబు లోకేష్ అంటే వాళ్ళకి రాజకీయాలు తెలుసు. సో అలాగే ఇతను 2 సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడడం. అంటే ఒకసారేమో జూనియర్ ఎన్టీఆర్ జైల్లో ఉన్న చంద్రబాబుని అరెస్ట్ని ఖండించలేదు, సానుభూతి కూడా తెలపలేదని బాలకృష్ణ అడిగితే ఐ డోంట్ కేర్ అని కోపంగా అనడం. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉంటే దాన్ని తీసేయమని బాలకృష్ణ ఓపెన్గానే ఆ వీడియో బయట రావడం,
ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత లేటెస్ట్గా మోక్షజ్ఞ ఎప్పుడైతే ఎంట్రీ స్టార్ట్ అయిందో సినిమాల్లోకి, దాంతో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ మోక్షజ్ఞ అన్న ఒక నెరేటివ్ తీసుకొచ్చి అసలైన నందమూరి వారసుడు మోక్షజ్ఞ కానీ జూనియర్ ఎన్టీఆర్ కాదు అన్న ఒక వెర్షన్ని బలంగా తీసుకొచ్చారు. అందుకనే మోక్షజ్ఞం పేరు కూడా నందమూరి తారక మోక్షజ్ఞ తేజ అని ఒక పొడుగు పేరు కూడా పెట్టారు. అంటే క్లియర్గా ఇటు నందమూరి ఫ్యాన్స్కి, ఇటు తెలుగుదేశం కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అది సినిమాల విషయంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తుంది. మామూలుగా అయితే మనకి త్రిబుల్ మీద ఈ వ్యతిరేకత లేదు. ఎందుకంటే దాంట్లో రాజమౌళి ఇంపార్టెంటు, రామ్ చరణ్ ఇంపార్టెంటు, చిరంజీవి బ్యాకప్ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో అందువల్ల ఆ సినిమాకి వ్యతిరేకత రాలేదు. కానీ సోలోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి మాత్రం తీవ్రమైన నెగటివ్ దీన్ని క్రియేట్ చేయగలిగారు. సో దానికి తగినట్టే ట్రైలర్ కూడా అంత గొప్పగా ఆకట్టుకోలేదు. అంటే కొత్తగా భలే ఉందే ట్రైలర్ అన్న ఫీలింగ్ అయితే లేదు. మామూలుగా బాగానే ఉందనిపించింది తప్ప అంత వెరైటీగా ఉందనో ఇంకోటో రాలేదు. అందువల్ల నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. అయితే ఈ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమైందంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా కసి పెరిగింది. జనరల్గా కూడా దీని పట్ల ఒక క్యూరియాసిటీ పెరిగింది జనాల్లో కూడా, ఎందుకంటే పాపులారిటీ వచ్చింది సినిమాకి. అలాగే మెల్లమెల్లగా స్లోగా బజ్ అయితే క్రియేట్ అయింది. అందుకనే ప్రీ రిలీజ్ బిజినెస్ థియేటర్కల్గా దాదాపు 203 కోట్లు వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే హైయెస్ట్ అనమాట. దాని తర్వాత కొంత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొంత ప్రోగానే జూనియర్ ఎన్టీఆర్కి స్పందించాయి. 2 రాష్ట్రాలు కూడా అర్ధరాత్రి నుంచి షోలు వేసుకోవడానికి, తర్వాత ఒక 10 రోజుల పాటు 5 షోలు వేసుకోవడానికి, అట్లాగే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చాయి. దానివల్ల కూడా కలెక్షన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండోది, ముందుగానే టికెట్లు బుక్ అయిపోవడం కూడా ఒక చరిత్ర అని చెప్పచ్చు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో. రిలీజ్కి ముందే టికెట్లు బుక్ అయిపోయినాయి, అందరూ కూడా ఇది చూడాలనుకున్నారు. రెండవది ఏంటంటే ఇప్పుడు వేరే సినిమాలు కూడా ఏమీ లేవు, కాంపిటీషన్ కూడా ఏమీ లేదు. ఇలాగా అన్ని రకాలుగా దేవరకి సానుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేశాయి. సో దేవర రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. తమిళనాడులో ఏమో పవన్ కళ్యాణ్ కార్తీ ఇష్యూ వల్ల తమిళనాడులో దీనికి తగిన థియేటర్లు ఇవ్వలేదు, దానివల్ల దెబ్బతగిలింది. మిగతా ఓవరాల్గా కూడా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ జనాల్లోకి వెళ్ళి అది నెగిటివ్గా మారి సినిమాకి వెళ్ళొద్దు అనుకునేదానికి కొంత టైం పడుతుంది. ఫస్ట్ డే ఎక్కువ మంది బుక్ చేసుకునేసారు టికెట్లు, సాటర్డే సండే కూడా బుక్ చేసేసుకున్నారు. ఈ 3 రోజులు కలెక్షన్లు బ్రహ్మాండంగా అయితే ఉంటాయి. సో తర్వాత డ్రాప్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, డ్రాప్ కూడా కాకపోవచ్చు, చెప్పలేం. కానీ నిన్న మాత్రం బ్రహ్మాండంగా కలెక్షన్లు అయితే ఉంది, టాప్ 5లోకి వెళ్ళింది. ఇప్పటి వరకు మన తెలుగులో టాప్ 1లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో టాప్ 1లో త్రిబుల్ ఆర్ ఉంది. 223 కోట్లు వరల్డ్ వైడ్గా త్రిబుల్ ఆర్ కలెక్ట్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు టాప్లో అదే ఉంది. దాని తర్వాత కూడా మళ్ళీ రాజమౌళి సినిమానే బాహుబలి 2 217 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో కల్కి, మొన్న రిలీజ్ అయిన కల్కి 180 కోట్లు కలెక్ట్ చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. సలార్ 175 క్రోర్స్ కలెక్ట్ చేసి సలార్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఆదిపురుష్ మన ప్రభాస్ది, అది 140 కోట్లు కలెక్ట్ చేసి 5వ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు టాప్ 5 అంటే ఈ 5 అనమాట. అంటే త్రిబుల్ ఆర్, బాహుబలి, కల్కి, సలారు, ఆదిపురుషు. ఇందులో ఒక రకంగా చెప్పంటే 4 సినిమాలు ప్రభాస్వే, ఒక్క సినిమాలో మాత్రమే ఎన్టీఆర్ ఉన్నాడు. సో అలాగా ప్రభాస్ 4 సినిమాలు, ఇంకా ఒక రకంగా రాజమౌళి 2 సినిమాలు టాప్లో ఉన్నాయి. ఇటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ దేవర రికార్డు క్రియేట్ చేసింది. 5వ ప్లేస్లోకి అది వచ్చేసింది. అంటే ఆదిపురుషుని కూడా ఈక్వల్ అయిపోయింది. ఇది కూడా 140 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్న వన్ డేలో దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 140 కోట్లు కలెక్ట్ చేసి 5th ప్లేస్లోకి ఈక్వల్గా వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా మనకి ఖచ్చితమైన ఫిగర్లు వస్తే ఆదిపురుషుని కూడా దాటేసిందా లేదా మనం చెప్పచ్చు. ఇప్పటి వరకు స్థూలంగా వస్తున్న దాన్ని బట్టి ఇది ఫిగర్స్ మొత్తంగా
ఆంధ్ర తెలంగాణలలో ఇది 68 కోట్ల 60 లక్షల కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. నార్త్ ఇండియాలో మాత్రం 7 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీసు టోటల్ ఇండియా అన్నీ కలుపుకుంటే 140 కోట్లు మొత్తంగా కలెక్ట్ చేసింది. నెట్ ఇది వచ్చి గ్రాస్ కలెక్షన్, ఓకే. నెట్ వచ్చి 77 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా పక్కగా లెక్కలు తేలి అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇదైతే రికార్డుని బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్ 140 కోట్లు అనేది. సో ఖచ్చితంగా దీని బడ్జెట్ 300 కోట్లు అంటున్నారు, పార్ట్ 1 బడ్జెట్. కాబట్టి అంత అయితే ఈజీగానే రికవర్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇటు ప్రొడ్యూసర్లు వీళ్ళ బ్రదరు కళ్యాణ్ రామ్ కావచ్చు, సుధాకర్ మిక్కిలినేని కావచ్చు, వీళ్ళిద్దరికైతే ఎటువంటి లాస్ అయితే ఉండదు. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఇది రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.